ఈరోజు వీడియోలోకొచ్చి వేదాంత గురించి అప్డేట్ వచ్చింది. అలాగే కొన్ని కంపెనీస్ ఒక డివిడెండ్ బోనస్ స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం అనమాట. ముందుగా చూసుకుంటే పీసీ జ్యువెలర్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 181 రూపీస్ దగ్గర ఉంది. అలాగే ఈ కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి మనకి 16 డిసెంబర్. సో ఒక షేర్ మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే అది మనకి 10 షేర్స్ కింద స్ప్లిట్ అయ్యి ఫేస్ వాల్యూ కూడా 1 రూపీ కింద వస్తుంది అనమాట. సో దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం 13-14లో బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి మంచిదన్నమాట. తర్వాత వచ్చి స్కై గోల్డ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 4228 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే కంపెనీ వచ్చి బోనస్ని అనౌన్స్ చేశారు 1:9 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి మనకి 16 డిసెంబర్ అనమాట. సో మనం 14 డిసెంబర్ లోపల మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఒక షేర్ కాస్త మనకి 9 షేర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. అది అకౌంట్లో డిమాట్ అకౌంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి స్టెరినిక్స్ పెర్ఫార్మెన్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 2961 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి డివిడెంట్ని అనౌన్స్ చేసింది అనమాట 31 రూపీస్. ఎక్స్ డేట్ వచ్చి 17 డిసెంబర్ అనమాట. సో మనం 13-14లో లేదంటే 16లో బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఎన్ని షేర్స్ అయితే మనకి అకౌంట్లో ఉంటుందో అన్ని షేర్స్కి మనకి 31 రూపీస్ చెప్పిన బ్యాంక్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి శీష్ ఇండస్ట్రీస్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 132 రూపీస్ అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. ఎక్స్ డేట్ వచ్చి 17 డిసెంబర్ అనమాట. సో మనం ఎన్ని షేర్స్ అయితే బై చేసి హోల్డ్ చేస్తామో అన్ని షేర్స్కి 10 షేర్స్ చెప్పిన స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఫేస్ వాల్యూ వచ్చి మనకి 1 రూపీ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 378 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు 1.60 రూపీస్ కింద. అలాగే దీనికి ఎక్స్ డేట్ వచ్చి 19 డిసెంబర్ అనమాట. సో మనం 17 లోపల మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి రాజేశ్వరి క్యాన్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 599 దగ్గర క్లోజ్ అయింది. అలాగే కంపెనీ చూసుకుంటే మనకి బోనస్ అనౌన్స్ చేశారు 1:1 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 19 డిసెంబర్ అనమాట. సో 17-18 లోపల బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. సో ఒక షేర్ మనం బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్గా ఒక షేర్ మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి భరత్ సీడ్స్ అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 223 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 20 డిసెంబర్ అనమాట. సో మనం 18-19 డిసెంబర్ లోపల బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఒక షేర్కి మనకి ఇంకో అడిషనల్గా ఒక షేర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అకౌంట్లో. నెక్స్ట్ స్టాక్ వచ్చి లింక్ అనమాట. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 683 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 20 డిసెంబర్ అనమాట. దీనికి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే 20 డిసెంబర్ కాబట్టి 18-19 లోపల బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి ఒక షేర్ అడిషనల్గా అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి వేదాంత అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 521 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ 2.5% పాజిటివ్లో క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి బోర్డు మీటింగ్ అనౌన్స్ చేసింది 16 డిసెంబర్ని బోనస్ ఇవ్వడానికి అని చెప్పి. అలాగే కంపెనీకి డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఎక్స్ డేట్ రికార్డ్ డేట్ వచ్చి 24 డిసెంబర్ అనమాట. సో మనం 23-22 లోపల మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. ఎన్ని షేర్స్ అయితే మనం బై చేసి హోల్డ్ చేస్తామో అన్ని షేర్స్కి డివిడెండ్ ప్రకారంగా మనకి అకౌంట్లో మిగిలిన అమౌంట్ క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. Thank you for watching.